అనకాపల్లి నియోజకవర్గం కాసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 31న జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కాసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నుండి ఇంటి సామాగ్రి లోడ్తో ఒడిశా రాష్ట్రంలోని పూరికి వెళ్తున్న లారీని గత నెల 31న నూతలగుంటపాలెం హైవే పక్కన డ్రైవర్ మహేష్ కుమార్ నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో లారీ క్యాబిన్లో నిద్రిస్తున్న డ్రైవర్ మహేష్ కుమార్ జేబులోని నగదు, సెల్ ఫోన్ను పాయకరావుపేట మండలం నామూరం గ్రామానికి చెందిన కేశవ్ పవార్, రాహుల్ పవార్ అనే ఇద్దరు చోరీ చేసేందుకు ప్రయత్నించారని, దీంతో డ్రైవర్ మహేష్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి వారిద్దరూ పరారయ్యారని, అదే సమయంలో మరో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ శంకర్ కుమార్ వద్ద నుంచి నగదు చోరీకి ప్రయత్నించగా క్లీనర్ గట్టిగా అరవడంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో క్లీనర్ ని పొడిచారని, వెంటనే అక్కడి నుంచి నిందితుడు రాహుల్ తో కలిసి పారిపోయారని వెల్లడించారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పరవాడపాలెం గ్రామం వద్ద నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జూలై 31న ఒక హైవే రాబరీ రిపోర్ట్ అయింది కాసింకోట పిఎస్ లిమిట్స్లో. స్టార్ట్ చేయమంటారు. సో ఒక హైవే రాబరీ రిపోర్ట్ అవ్వడం జరిగింది. అంటే హైవే రాబరీ అటెంప్ట్ చేశారు. అరౌండ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 1 o'clock to 2 o'clock టైంలో పడుకుని ఉన్న ఒక డ్రైవర్ మీద అసాల్ట్ చేసి నైఫ్తో స్టాప్ చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ అండ్ డబ్బులు కాజేయడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నించారు అని చెప్పి త్రూ హైవే మొబైల్ కాసింకోట పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా కాసింకోట పోలీస్ దే రష్ టు ద ప్లేస్. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే త్రూ సీసీ ఫుటేజెస్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ మేము A1 వచ్చేసి పవార్ అండ్ A1 A2 వీళ్ళిద్దరిని కేశవ్ పవార్ అండ్ రాహుల్ పవార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ పర్వాడ్పాలెం అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఈ ప్లాస్టిక్ గుడౌన్స్లో ఉంటూ ప్లాస్టిక్ చైర్స్ అండ్ థింగ్స్ అమ్ముతూ ఉంటారు. వీళ్ళు హ్యాబిచువల్గా కూడా దే ఆర్ నోన్ టు ది స్నాచింగ్స్. వీళ్ళని పట్టుకున్నాక కూడా మాకు తెలిసింది ఏంటి అంటే రెగ్యులర్గా వీళ్ళు హైవే పైన కూడా ఈ సెల్ ఫోన్స్ లాక్కి వెళ్ళిపోవటం ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని. బట్ దిస్ టైమ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ నైఫ్ విత్ దెమ్. కత్తి ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ డ్రైవర్ ప్రొటెస్ట్ చేశాడో, క్లీనర్ యాక్చువల్లీ ప్రొటెస్ట్ చేసి ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడో, ఇమీడియట్గా తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ కేసులో కాసింకోట సిఐ, ఎస్ఐ అండ్ స్టాఫ్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ క్యాచింగ్ దిస్ అక్యూజ్డ్. ఆల్మోస్ట్ 48 hours అక్యూజ్ని కనుక్కోవడం జరిగింది అండ్ అతని రిమాండ్ కూడా పంపించారు. వీళ్ళు నార్మల్లీ దే ఆర్ ఫ్రమ్ జార్ఖండ్. యాక్చువల్గా జార్ఖండ్ నేటివ్ పీపుల్ వీళ్ళు. కానీ వీళ్ళు నార్మల్లీ తుని, పర్వాడపాలెం, యలమంచిలి ఈ సరౌండింగ్స్లోనే దే ఆర్ స్టేయింగ్. మామూలుగా మన దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ బకెట్స్ అమ్ముతారు కదా, వాళ్ళే వీళ్ళు. అండ్ వీళ్ళే పోస్ట్ ఇంట్రాగేషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ పట్టుకుని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా వీళ్ళు టాలీ అయ్యాయి. సంచార్ జాతులు